అంటే నా భర్త కోసం. ఏంటమ్మా నువ్వు అంటుంది? దేవా కోసం మేమేం చేయాలి? అన్నయ్య, నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమగా పెంచావో నాకు ప్రతిదీ గుర్తుంది. మాకేదైనా అయితే నువ్వు బాధపడ్డావు. మేము 2 పూటలా తినడం కోసం నువ్వు 1 పూట పస్తులు ఉండేవాడివి. మేము చదువుకోవడం కోసం నువ్వు కష్టపడి పనిచేసేవాడివి. ఒక తండ్రి తన బిడ్డ కోసం ఏం చేస్తాడో అన్నీ నువ్వు మా కోసం చేశావు. అంత ప్రేమ దేవాబావ చూపించకపోయినా తను భర్తగా నాకు అండగా ఉన్నాడు. నువ్వు నా భర్తని బాగా చూసుకోవాలి, మంచి మర్యాదలు చేయాలి. తప్పకుండా చూసుకుంటానమ్మా. నువ్వంటే మాకెంత ఇష్టమో, నిన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళ మీద అంతే ప్రేమ, అభిమానం ఉంటుంది. థ్యాంక్స్ బావా. చిన్నప్పటి నుండి మనిషిని ద్వేషించడమే తప్ప మనం ప్రేమిస్తే ఆ ప్రేమ రెట్టింపై తిరిగి వస్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. నాగవల్లి నా కోసం ఎంత బాగా ఆలోచించిందో చూసావా? ఇప్పటికైనా నన్ను నమ్ము బావా. ఎప్పుడు శత్రువులా చూసే దేవా అన్నయ్య ఈరోజు ప్రేమతో థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇలా వరద, మావయ్య, పాపాయి పిన్నిలో మార్పు వచ్చి అందరూ కలిసిపోతే ఆ ఆనందమే వేరు. ఈ ఆనందమైన సందర్భంలో నా 3వ ఆడపడుచు బిడ్డని ఎప్పుడు చేతుల్లో పెడుతుందో చెప్పాలి. చెప్పు నాగవల్లి, పాపని మాకెప్పుడు అప్పగిస్తున్నావు? చెప్పమ్మా, నాకు త్వరగా నా మేనకోడల్ని ఎత్తుకోవాలనుంది. చూసావా, మీ అన్నయ్య 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. బిడ్డని ఎప్పుడిస్తావో చెప్పు. నేనిస్తాను వదినా. నువ్వు కూడా మేనల్ని ఎప్పుడిస్తావో చెప్పాలి. నాదేముంది, నేను ఎప్పుడైనా రెడీ. మీ అన్నయ్య ఈ విషయంలో ఏం మాట్లాడట్లేదు. హే, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? ఇప్పుడు తనని ఆ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నావమ్మా? ముందు నువ్వు విశ్రాంతి తీసుకో. ఒక్క నిమిషం బావా. హలో నాన్న. దేవా, నేను అమ్మని. చెప్పమ్మా. నాగవల్లిని తీసుకొని ఇంకా ఇంటికి రాలేదేంటి? ఇంకా డిశ్చార్జ్ చేయలేదా? స్పీకర్ పెట్టి తిరుపతి, మేం కూడా వినాలి కదా. డిశ్చార్జ్ అయిందమ్మా. నాగవల్లిని గంగబాబు ఇంటికి తీసుకొచ్చాను. రే, ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మంచో చెడో ఒక మాట చెప్పాలనిపించలేదా అప్పుడు నీకు? నానా. నాన్ననేరా, కానీ నీకు నాన్న గుర్తులేడు కదా. పెళ్ళమ్మాయిలో మునిగిపోయావు కదా. అది కాదు నాన్న.
నాగవల్లి డెలివరీ ఇక్కడే చేస్తే మంచిదేమోనన్న నా అభిప్రాయం. ఏందల్లుడు నువ్వంటా ఉండేది? అసలు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడమే ఇష్టం లేదంటే నీ పెళ్ళానికి అక్కడే పురుడు పోస్తావా? ఎక్కడైతే ఉంది తల్లి బిడ్డ బావుంటే అంతే చాలు. చూసారా, మా అమ్మ కూడా ఒప్పుకుంది. మొదటి కాన్పు పుట్టింట్లో జరిగితే బాగుంటుందని నాగవల్లి కూడా చెప్పింది పాపత. తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి? 2 గాజులు ఒక చీర కట్టుకోపోయావా? అదేంటి నాన్న అలా అంటావు? పెళ్ళం చెప్పినట్టు వినేవాడిని అలాగే అంటారా? సరే నాన్న, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. నువ్వెప్పుడు బాగుండాలమ్మా. ఏమైంది దేవా? ఏం లేదు బావా, రాంగ్ కాల్. కానీ నువ్వు శ్రీవల్లి విషయంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి బావా. ఏంటది? శ్రీవల్లిని వెంకటపతి రాజుకిచ్చి చెయ్యాలి బావా. పాపం వాళ్ళు ప్రేమించుకున్నారు. ఇద్దరిని ఇలా విడదీస్తే లోపల ఎంత కుమిలిపోతుంటారు. నేను రోజు అదే చెప్తున్నాను అన్నయ్య. శ్రీవల్లి పెళ్లి తర్వాత కోదది చేయాలి కదా. నేను కూడా చంటి పిల్లని ఎత్తుకోవడానికి సిద్ధమవుతాను. నువ్వు ఆపుతావా? అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం దేవా. ఇలా మాట్లాడుతూనే ఉంటారా? నాగవల్లి, పద రూమ్లోకెళ్ళి రెస్ట్ తీసుకుందు. రామ్మా. ఇలా వీళ్ళని కొట్టి పంపించేస్తే ఆ తర్వాత నువ్వు తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా? మా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఆటో డ్రైవర్ నుండి జ్యువెలరీ షాప్ ఓనర్ వరకు అందరూ చెప్తున్నారు శివ పార్వతి ఇల్లీగల్ గా గోల్డ్ బిస్కెట్స్ విక్రయిస్తుందని. రేపు కోర్టులో తను దోషి అని నిర్ధారణ అయ్యాక అప్పుడు నీ భార్య ఇంతకంటే 10 రెట్లు శిక్ష అనుభవిస్తుంది. శివ, ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావా? దేవా, అన్నయ్య మారిపోయి అందరం సంతోషంగా ఉన్నాం బావా. ఇలాంటి టైంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. ఏం కాదు శివ, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే నిర్దోషిగా బయటికి వస్తావు. ధైర్యంగా ఉండవు. ఏమయ్యా సారు? సారో సాంబారో అనకూడదమ్మా, సార్ అనాలి. సార్ అని పిలవడం కష్టం అనిపిస్తే ఏమయ్యా అని పిలువు. ఏడ్చేవులే గాని మా శివపార్వతి మేడం ఎక్కడా? ఓహో, ఎస్ఐ గారి కోసం వచ్చారా? అందుకేనా ఇంత ధైర్యంగా ఉన్నారు? అవునయ్యా, స్టేషన్కి రావాలంటేనే గజ గజ ఉణికిపోయేవాళ్ళం. కంప్లైంట్ ఇయ్యాలంటే ముచ్చమట్లు పట్టేయి. ధైర్యం చెప్పే శివపార్వతి మేడం ఉండగా ఎవ్వరికీ భయపడేదేలే. శివపార్వతి మేడం ఎక్కడుంటే అక్కడ న్యాయమే గెలుస్తుంది. ఎవరమ్మా నువ్వు? తగ్గేదే లేదన్నట్టు పుష్ప రేంజ్లో మాట్లాడుతున్నావు. అంతేనయ్యా, ప్రజలకి రక్షణ కల్పించేవాళ్ళు పోలీసుల్లో ఉంటారంటే నేను అస్సలు నమ్మలేదు. కానీ ఒక్కసారి శివపార్వతి మేడం లాంటి పోలీస్ ఆఫీసర్ని చూశాక అదే కరెక్ట్ అనిపించింది. అయ్యయ్యో, మీకు విషయం తెలియక కొంచెం ఎక్కువగా మాట్లాడారు. కానీ ఇప్పుడు శివపార్వతి మేడం గారు లేరమ్మా. లేరా? లేరంటే ఓ ఊరెళ్ళారా? అయ్యో కాదు,
సస్పెండ్ అయ్యారు. అంత సిన్సియర్ ఆఫీసర్ని పట్టుకుని ఎలా సస్పెండ్ చేశారయ్యా? అంత మంచి మనిషికి అలాంటి శిక్ష విధించిన వాళ్ళు మనుషులేనా? ఎన్నో ఏళ్లుగా పరిష్కారం దొరకని మా ఆస్తి తగాదాలకి ఒక్క రోజులోనే న్యాయం జరిగేలా చేసిందయ్యా ఆ దేవత. అలాంటి దేవతని సస్పెండ్ చేయడం ఏంటయ్యా? ఏంటి, ఏదైనా సమస్య ఉంటే కంప్లైంట్ చేసి వెళ్ళిపో. ఏదో పేరెంట్ అనుకొచ్చినట్టు ఏదేదో మాట్లాడితే మర్యాదగా ఉండదు. నేను ఏదేదో మాట్లాడలేదు మేడం, ధర్మాన్ని పాటించే ఆఫీసర్ గురించి మాట్లాడాను. అన్యాయానికి గురవుతున్న అమాయకుల్ని దుష్టుల నుండి దుర్మార్గుల నుండి కాపాడిన దేవత గురించి మాట్లాడుతున్నానమ్మా నేను. నువ్వు దేవతలో కొలిచే శివపార్వతి చాలా పెద్ద నేరం చేసి డిపార్ట్మెంట్ పరువు తీసింది. నువ్వొచ్చి తన గురించి గొప్పగా మాట్లాడితే నిన్ను కూడా ఏదో కేసులో లోపల తొయ్యాల్సి వస్తుంది. చూడమ్మా, నువ్వు వచ్చిన పనేంటో అది మాత్రమే చూసుకో. అంతేగాని అనవసరంగా మాట్లాడి చిక్కుల్లో పడమాక. నాకు సమస్య వచ్చింది, దాని గురించి కంప్లైంట్ చేద్దామని వచ్చాను. అయితే త్వరగా కంప్లైంట్ రాసి వెళ్ళిపో. నేనెవరికి కంప్లైంట్ చేసినా ఉపయోగం ఉండదు మేడం. చేస్తే శివపార్వతి మేడంకే కంప్లైంట్ చేస్తాను, లేదంటే నా చావు నేను చేస్తాను. ఓహో, అది చెప్పినట్టుగానే ఇక్కడ తోపు ఆఫీసర్ అన్నమాట. జనం గుండెల్లో నిజాయితీ గల ఆఫీసర్ అని ముద్ర వేసుకుంది. అదే జనంలో దాన్ని తల దించుకునేలా చేస్తాను. ఆ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో శివపార్వతిని విచారణ చేయడానికి కోర్టుకు రావాలని నోటీసులు పంపించారా? మేడం, అది నా చట్టం. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఇంకా లేదు మేడం. ఎందుకు చేయలేదు? ఎఫ్ఐఆర్ రాసిన దగ్గర నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకు లేట్ అవుతుంది? అది ఏంటి, శివపార్వతి మీద మీరు కూడా కన్సర్న్ చూపిస్తున్నారా? లేదు మేడం, రైటర్ రాగానే పని పూర్తి చేస్తాను మేడం. చూడు, అది తప్పు చేసింది, దానికి తగిన శిక్ష అనుభవించి తీరాలి. ఇక జన్మలో దాని ఒంటి మీద యూనిఫామ్ రాకూడదు. ఇప్పుడే ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేస్తాను మేడం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. 2 రోజుల్లో అది కోర్టు బోన్లో నిలబడాలి. సరే మేడం. నువ్వు ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా నా నుండి తప్పించుకోలేవు శివ. నా ఈగోని టచ్ చేసావు, మనసులో పొగ రగిలిపోతూనే ఉంది. నువ్వు మాడి మసైపోయేంత వరకు అది చల్లారదు. రండి, ఈ పక్కన పెట్టండి. ఎంతైంది? 2000 బాబు. ఇదిగోండి. మంచిది బాబు, వస్తాం బాబు. సరే. అప్పుడే నువ్వు ఆర్డర్ చేసింది వచ్చేసిందా అన్నయ్య? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురమ్మని చెప్పానమ్మా, అందుకే తీసుకొచ్చారు. ఏంటన్నయ్య ఇది? నా కోసం సైకిల్ కొన్నావా? నువ్వు పరీక్షలు బాగా రాసి పాస్ అయితే అలాగే కొంటానమ్మా. ముందు బాగా చదువు. అయితే ఈ గిఫ్ట్ నాకు కాదన్నమాట. మరి ఇంకెవరికన్నయ్య? శివా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు వదినా? చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటది? చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది?
ఏంటన్నయ్య ఇది? నీకు సర్ప్రైజే కానీ ఏం తెచ్చాడో ఏంటో అని మాకు సస్పెన్స్. త్వరగా ఓపెన్ చేస్తే టెన్షన్ పోతుంది కదా. నీది కాని గిఫ్ట్ కూడా నువ్వెందుకంత టెన్షన్ పడతావు కుముదా? అంటే ఈ రోజు నాగవల్లి అక్క కోసం గిఫ్ట్ కొన్నాడు కదా, రేపు నాకు కావాల్సింది కూడా కొంటాడు కదా, అందుకని. నువ్వు బాగా చదువుకుంటే నీకు సైకిల్ కొనిస్తానని అన్నయ్య చెప్పాడు కదా. అబ్బబ్బబ్బా చెప్పాడులే అక్క. ఇప్పుడేం తీసుకొచ్చాడో ఏంటో ముందు అది చూడనివ్వాలి కదా. అమ్మా నాగవల్లి, ఓపెన్ చేసి చూడమ్మా. ప్రతిరోజు పండుగ అన్నయ్య, ఉయ్యాల చాలా బాగుందన్నయ్య. నా బంగారు తల్లి పుట్టగానే ఇదే ఉయ్యాలలో వేసి ఆడించాలమ్మా. నాగవల్లి, హలో నాగవల్లి, ఏమైంది? పాప పుట్టినట్టు ఆ పాపను ఉయ్యాలలో వేసి లాలించినట్టు ఊహించుకుంటున్నావా? ఇది జస్ట్ ఊహ మాత్రమే కాసివా, జరగబోయే నిజం. నా బిడ్డ గురించి ఇంతలా ఆలోచించే మేనమామ ఉన్నాడంటే ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఈ ఇంటికి అల్లుడు అవ్వలేరు అనుకుంటా. నేను ఈ జన్మలో పాపాలు చేసి ఉండొచ్చు, కానీ పోయిన జన్మలో పుణ్యం చేసినట్టున్నాను బావా. అందుకే మీ చెల్లెలలో ఒకరిని పెళ్లి చేసుకున్నాను. చూసావా నాగవల్లి, అన్నయ్య మనసు ఎంత మంచిదో. మనకు కావాల్సింది నోరు తెరిచి అడగనవసరం లేదు నాగవల్లి. మన మనసులో అనుకున్నా సరే అది అన్నయ్యకి తెలిసిపోతుంది. అది మరుసటి రోజే దాన్ని మన కళ్ళ ముందుంచుతాడు. మరి నా మనసు గురించి ఎందుకు పట్టించుకోడు మీ అన్నయ్య? పట్టించుకుంటాడు లేవదినా, అయినా ఇప్పుడు సందర్భం కాదు కదా. శివ, నా చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి. ఉండరు. మా కోడల్ని మా ఇంట్లోనే ఉండనిస్తాం గాని ఈ ఇంట్లో ఉండనివ్వం కదా. అంటే అక్కడ ఉంటే సంతోషంగా ఉండరనేసి చెప్తున్నారా? అత్తారిల్లంటే అక్కడ కష్ట సుఖాలు అన్నీ ఉంటాయమ్మా. అన్నింటినీ ఓర్చుకుని కాపురం చెయ్యాల. కాపురం చేయలేక పుట్టింటికి వచ్చేస్తే తర్వాత అందరూ మమ్మల్ని అంటారు. ఏం మాట్లాడుతున్నావు పాపాలు? నాగవల్లి కాపురం చేయలేక ఇక్కడికి రాలేదు. మన ఇంటి వారసుడికి జన్మనివ్వడానికి ఇక్కడికి వచ్చింది. అదేదో మన ఇంట్లోనే జన్మనివ్వమను. ఎరాబడా మాట్లాడవేంద్రా? నాన్న, ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని ఎక్కువ స్ట్రెస్కి గురి చేయకూడదు. అందుకే ఇక్కడుంటే సంతోషంగా ఉంటుందని తీసుకొచ్చాను. అయినా మీరు ఇక్కడ కూడా వచ్చారా? నాగవల్లి ఏడుంటే మేము స్ట్రెస్కి ఫీల్ అవుతాం పెద్దలుడు. అసలే మీ నాన్నకు బీపీ ఉండదు. పాప పుట్టక ముందే పోతే ఆ పాపం నీకు చుట్టుకుంటుంది. నువ్వు ఉండమ్మా సెల్లమ్మా.
ప్రతిసారి నాకు సావును గుర్తు చేయకో. పాప పుట్టిన తర్వాత సావడం కాదు, జనాలు ఇప్పుడే మాటలతో చంపేస్తున్నారు అబ్బడా. అందుకే ఏది ఏమైనా నాగవల్లి మొదటి కాన్పు మన ఇంట్లోనే జరగాల. అందుకే కోడలను తీసుకెళ్దాం వచ్చుండాం. తిరుపతి, నువ్వు వెళ్ళి తట్టబొట్ట సర్ది కోడలను తీసుకొచ్చాయి. వెళ్ళు. నాగవల్లి రామ్మా, వీళ్ళెలాగో వినరు. అక్కడ నేనున్నాను, నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. రా. ఆగతా, నా చెల్లెలు ఎక్కడికి రాదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. మేం వచ్చి తీసుకెళ్తా ఉంటే అట్ట మాట్లాడుతా ఉండవింది గంగా. ఆ ఇంటి పరువు గురించి ఆలోచించవా ఏంది?